గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. 1.5 అవర్ బ్యాకే చూసాను నేను ట్రైలర్. సో ఇప్పుడు రివ్యూ చెప్తున్నాను అంతే. సో అది డైరెక్టెడ్ బై శంకర్ గారు అండ్ యాక్టెడ్ బై మన రామ్ చరణ్ గారు, ఇంకా కియారా అద్వానీ, ఎస్జే సూర్య, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈ మూవీ వచ్చేసి వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి షూట్ చేస్తున్నారు. ఓకే, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి షూట్ చేస్తున్నారు మూవీ. మేబీ చాలా పెద్ద లెవెల్లోనే ప్లాన్ చేశారేమో. బట్ ఇది నాకు ఏమనిపించిందంటే ట్రైలర్ చూసినప్పుడు మాత్రం మనకు ప్రీవియస్ శంకర్ గారి ఫిలిమ్స్ ఉంటాయి కదా, లైక్ ఏది ఐ కావచ్చు, రోబో 2.0 కావచ్చు, అలాగే రీసెంట్గా వచ్చిన భారతీయ 2 కావచ్చు. సో ఆ ప్యాటర్న్లోనే, అంటే నేను స్టోరీ చెప్పట్లేదు, ఆ ప్యాటర్న్లోనే ట్రైలర్ ఉంది అని నేను అంటున్నాను. బట్ మా ట్రైలర్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ కట్స్, ఫాస్ట్ నుండి స్లోకి మనకు చాలా పర్ఫెక్ట్గా ట్రైలర్ కట్ చేశారు వాళ్ళు. ఓకే, సో ఇక మూవీ మూవీ అంటున్నాను, ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం గుడ్, నాకు నచ్చింది. ట్రైలర్ బాగాలేదు అని నేను చెప్పలేను. సో ఆ రిచ్నెస్ మనకు కనిపిస్తుంది, ఆ స్కేల్ ఉందిగా, స్కేల్ చాలా పెద్దగా ఉంది నాకు అనిపిస్తుంది. ఆ ప్రొడక్షన్ డిజైన్, లైక్ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టినట్టు అండ్ చాలా వాళ్ళు డబ్బులు పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఎక్కువగా బడ్జెట్ ఎంత అయిందో అది మనం చెప్పలేము, అది ప్రొడ్యూసర్స్ చెప్పాలి. ట్రైలర్ చూసి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక ఫాదరు సమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి ఒక పార్టీ, అంటే ఒక పొలిటికల్ పార్టీ అనేది వాళ్ళు పెడతారు. సో పెట్టిన తర్వాత అందులో ఉన్న ఫ్రెండ్స్ అతని నుంచి ఆ పార్టీని లాక్కొని అతన్ని చంపేస్తారు, అతని ఫ్యామిలీని. సో అప్పుడు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఐఏఎస్ రామ్ చరణ్ ఎవరైతే, అంటే లైక్ ఏఎస్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా రామ్ చరణ్, సో అతను ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటాడు అనేది మేబీ ఆ విధంగా చూపిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఓకే, సో నాకేమనిపించిందంటే ఓకే, బట్ దాన్ని వీళ్ళు మూవీలో ఎంత కొత్తగా ఆ స్క్రీన్ ప్లే డిజైన్ చేసి ఉంటారు, ఎంత కొత్తగా చూపించుంటారు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇదే స్టోరీని ఒక రొటీన్ స్టోరీ, అంటే రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్గా చూపెట్టారు అనుకోండి, మూవీ మాత్రం బొక్క బొర్రలో పడుతుంది. ఇదైతే మాత్రం కన్ఫామ్గా చెప్తా. లేదు కొద్దిగా ఎంగేజింగ్గా, కొద్దిగా కొత్తగా చూపెట్టారనుకోండి, మీకు డెఫినెట్గా మూవీ అనేది హిట్ అవుతుంది. హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తగా చూపిస్తేనే అని అంటున్నాను నేను, కొత్తగా చూపిస్తేనే మూవీ హిట్ అవుతుంది. అదే లేదు నార్మల్ రొటీన్ స్క్రీన్ ప్లే, మనకు ప్రీవియస్ మూవీస్లలో చూసిన అలా చూసాంరా అని ఒకవేళ తీసారే అనుకోండి, మూవీ మాత్రం పోతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యేంత వరకు చూడాలి. జనవరి 10కు మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇక ఎస్పెషలీ శంకర్ గారి మూవీస్లో సాంగ్స్ వాళ్ళు డిజైన్ చేసుకున్న విధానం ఇందులో కూడా మనకు కనిపిస్తుంది. లైక్ మీరు ఐ మూవీ చూడవచ్చు, విక్రమ్ గారిది ఐ మూవీ, అందులో కూడా సాంగ్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. సో ఇందులో కూడా ఆ సాంగ్ సెటప్స్ కానీ, ఇంకా వాళ్ళు యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువ, అంటే రిచ్నెస్ అనేది ఉంది, చాలా మంచిగా డిజైన్ చేశారన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇది నా ఒపీనియన్ ట్రైలర్ మీద. ట్రైలర్ అయితే గుడ్, బాగుంది. సో వెయిట్ ఫర్ January 10th, గేమ్ చేంజర్.